రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలను వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రజల సమస్యలపై మాట్లాడడానికి ఏమీ లేకే ఇంధన ధరలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కరోనా కాలంలో కేంద్రం తగ్గించిన 31% వ్యాట్ వేసి ప్రజలను జగన్ ప్రభుత్వం దోచుకుందని దుయ్యబట్టారు. వైసీపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసీపీ నాయకులకు 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా కనువిప్పు కావటం లేదు. మన రాష్ట్రంలో ఏ సమస్యల మీద మాట్లాడడానికి వాళ్ళకు వంక లేదు కాబట్టి ఈవేళ పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త వల్ల కేంద్ర ప్రభుత్వము ₹3 పెట్రోల్పై పెంచితే దాని మీద దుష్ప్రచారం చేయటం మొదలుపెట్టారు. పెట్రోలు డీజిల్ ధరలపై పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం శవాలపై పేలాలు ఏలుకున్నట్టే అని మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. మీరు చేసే తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మీ యొక్క బుద్ధి మార్చుకుని సక్రమంగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాం.